విశాఖ ఏజెన్సీ హుకుంపేట మండలం బూర్జ పంచాయతీ వైసీపీ అభ్యర్థి సర్పంచ్గా ఎన్నికల్లో విజయం సాధించిన సందర్భంగా బూర్జ గ్రామాల్లో దింసా నృత్యాలతో ఆ గ్రామం అంతా సందడి వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా సర్పంచ్ పాంగి మొత్తి మాట్లాడుతూ, నాపై నమ్మకం ఉంచి అత్యధిక మెజారిటీతో నన్ను గెలిపించిన 14 గ్రామాల ప్రజలకు ధన్యవాదములు తెలిపారు. మీ అందరి సహకారంతో పంచాయతీ నీ ఆదర్శ పంచాయతీగా తీర్చిదిద్దుతానని పేర్కొన్నారు. ఈ పంచాయతీలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ పోలవరపు అప్పారావు మాట్లాడుతూ, హుకుంపేట మండలంలో 33 పంచాయతీలు ఉన్నాయి. ఆ 33 పంచాయతీలలో బాగా వెనుకబడిన పంచాయతీ ఈ బూర్జ పంచాయతీ మాత్రమేనని, ఈ బూర్జ పంచాయతీలో 14 గ్రామాలు ఉన్నాయని, కొండయ్యపాడు, అల్లంగూడ, సులుప, ఎగ సల్దంగి, దిగువ సల్దంగి గ్రామాలు అసలు అభివృద్ధికి నోచుకోలేదని, ఆ గ్రామాలన్నిటికీ అభివృద్ధి చేయడానికి అరకు శాసనసభ్యులు శెట్టి పాల్గొన ద్వారా నిధులు తీసుకుని రావడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ సింబోయ్ లక్ష్మి, వార్డ్ మెంబర్స్ నన్ని విజయ్, సాబోయ్ అప్పలమ్మ, మజ్జి పద్మిని, పరిశీల గురుబారి, సలిపి కామరాజు, బోండా పొట్టిబాబు, కిల్లో భాస్కర్రావు తదితరులు పాల్గొన్నారు. పేరు పాంగిమూర్తి, బూర్జ పంచాయతీ సర్పంచ్ని. మరి ప్రజలందరినీ గెలిపించిన వాళ్ళకి నాకు నమస్కారం. బూర్జ పంచాయతీకి చెందినటువంటి పెద్దలకి చిన్నలకి నా ఒక నమస్కారము. నేను వైఎస్ఆర్ పార్టీ తరఫున మా మిసెస్ సర్పంచ్గా గెలిపించినందుకు మా 14 గ్రామ ప్రజలందరికీ నా ఒక ధన్యవాదాలు. మా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాలు కూడా వాళ్ళు గవర్నమెంట్ నుంచి ఏదైతే మనకు సహకరిస్తారో అవి అంతా మేము సహకరించడానికి కూడా మా కొద్దిగా ఇది ఉంది కాబట్టి మేము ఎలాగైనా చేయగలమని మా ఒక పట్టుదల ఉంది. దానికి బదులుగా మా శెట్టి పాల్గొన గారికి, కొడేటి మాదేవి గారికి కూడా నా ధన్యవాదాలు. అలాగే మన పంచాయతీ 14 గ్రామాల్లో ఎంతమంది అయితే ఎన్ని ఊర్లు వెనకబడి ఉన్నాయో ఆ ఊర్లంతా నేను నా పట్టుదలతో నా స్వయం కృషితో కాదు కనుక మన గవర్నమెంట్ ఇచ్చేటటువంటి ప్రకారం వల్ల వాళ్ళకి అందరికీ నేను ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. మరి ఇవి రోడ్లంతా నేను నీట్గా చేయించడానికి కూడా నేను సిద్ధపడుతున్నాను కనుక అవంతా చేయించడానికి నేను ముందుకున్నాను. నా పేరు సింబై పరశురాము, బూర్జ వైస్ సర్పంచ్ని. 14 గ్రామంలో సమస్యలన్నీ పరిష్కరిస్తాం సర్పంచ్ గారితో కలిసి. అందరు ధన్యవాదాలు. చెప్పరా ఎన్నో వార్డు నుంచి వచ్చావు? నా పేరు నన్ని విజయ్ కుమార్. నేను బూర్జ పంచాయతీకి ఫస్ట్ వార్డు నెంబర్గా గెలిచాను. తర్వాత ఇక్కడ వచ్చినటువంటి పెద్ద మనుషులకి, తర్వాత ఆయా డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఇక్కడ ఏంటంటే గతంలో గెలిచినటువంటి ఏ అధికారులు నాయకులు ఈ పంచాయతీకి ఏవీ చేయలేదు. జగనన్న గారు ఇప్పుడు కొత్తగా ఈ వ్యవస్థని మార్చడానికి కానీ తను అనేకమైనటువంటి నూతన పథకాలని చేసి తను అలా ఏంటంటే చేస్తూ వెళ్తున్నారు. కాబట్టి మనము ఇప్పుడు గెలిచినటువంటి సభ్యులందరూ సర్పంచ్ని మనము తన వెనకతలో ఉండి 14 గ్రామానికి వచ్చినటువంటి ప్రతి పథకాలని మనం ముందుకుండి సర్పంచ్తో పాటు నడిపించాలని కోరుతూ ముగిస్తున్నాను. ఓకే, నా పేరు పొట్టిబాబుని. నేను వార్డు నెంబర్గా గెలిచాను, 8వ వార్డుగా గెలిచాను. మా బూర్జ పంచాయతీ, మా గ్రామ పెద్దలకు, మా బూర్జ పంచాయతీ ఉన్నటువంటి నా సోదరులకు అందరికీ నా నమస్కారాలు. ఎందుకంటే అంతగా గతం ముందు మరి మా బూర్జ పంచాయతీ చాలా వెనుకబడి ఉంది కాబట్టి చేసినటువంటి వాళ్ళు కూడా మరి సరిగా చేయట్లేదు. కాబట్టి ఈసారి మా జగనన్న ఇచ్చిన హామీలు, మరి అలాగే మన పాల్గొన అన్నగారు ఇచ్చిన హామీలు, అలాగే మన అప్పారావు గారు ఇచ్చిన హామీలు మాకు చాలా ధైర్యంగా మాకు ఇస్తున్నారు. కాబట్టి మేము ఖచ్చితంగా మా వార్డు మెంబర్స్ 8 మంది ఉన్నాం. ఎటువంటి అందరు కలిసి మేము ఈ పనుల్ని మేము జరిపిస్తాం. మరి అలాగే అప్పారావు గారు, బావగారు కూడా నాకు చెప్పింది చాలా సంతోషం. ఎందుకంటే మా కొండపల్లి నుంచి డిగసల్తాంకి మధ్యోత్సవ వరకు ఒక కార్యక్రమం చేసి వచ్చేద్దామని నాకు చాలా సంతోషం మాట చెప్పాడు. కాబట్టి మరి నా ధన్యవాదాలు. అలాగే మా పంచాయతీ మా ఉన్నటువంటి మన సర్పంచ్ మొత్తి గారికి, మరి అలాగే ఉన్న మా మెంబర్స్లకి, అలాగే మన వైస్ సర్పంచ్ లక్ష్మి గారికి,
వాళ్ళకి అందరికి నమస్కారాలు. అందరు కలిసిమెలిసి మేము కట్టుబడి చేసి మేము చేసుకుంటాం, అభివృద్ధి చేసుకుంటాం, మరి అభివృద్ధి చేసుకుంటాము. మరి అంతవరకు మరి ఇచ్చిన హామీలన్నీ మేము ఇక్కడ మేము చేసి మేము చూపిస్తామని మా యొక్క ధన్యవాదపూర్వకంగా నేను చేస్తున్నాను. ఈ సభకి వచ్చిన వాళ్ళకందరికీ నమస్కారము. అట్లాగే నా పేరు కిల్ల భాస్కరరావు. ఈ సభకి వచ్చిన వాళ్ళకందరికీ నమస్కారం. అట్లాగే మరి ఈ సత్యలం వాళ్ళకి నమస్కారము. అట్లాగే మా ఎమ్మెల్యే గారికి నమస్కారము, ఎమ్మెల్యే చైర్మన్కి నమస్కారం అండి. అంతే, ఎందుకంటే మనకు మా సర్పంచ్ ఉప సర్పంచ్ ఎలాగ చేయించమంటే అలాగ చేయించే బాధ్యత మాకు. మేము 8 మంది వార్డు మెంబర్స్లు ఎలాగైనా మాకే అయితే ఎలా చేయించండి అంటే అలా చేయించే బాధ్యతలు మాకు ఉంది. కానీ ఎవరికి అడుగుమన్నా అడిగే బాధ్యతలు మా ప్రజలు అడిగినా చెప్పే బాధ్యతలు కూడా మాకు ఉంది. అలాంటప్పుడు ఎవరైనా మాకు ఇలా ఇబ్బంది అవుతున్నాము మీరు చెప్పుకోండి అని చెప్తే మేము అక్కడ ఎక్కడైనా చెప్పుకుంటాము. అలాగే కానీ మేము చెప్పేది ఏమంటే మాకు మాత్రం ముందు ఇక్కడ బూర్జ పంచాయతీలో టవర్ ముందుకు వచ్చేస్తే టవర్ కోసం ఎవరైనా ఎదురు చూస్తుంటామండి. ఏదైనా కాదు కానీ టవర్ మాత్రం ముందుకు వచ్చేయాలండి. సిగ్నల్ లేని గురించి ఎవరైనా ఇబ్బంది పడుతున్నారు. అందరికీ మాకైతే అందరికీ నమస్కారం. వచ్చిన వాళ్ళకందరికీ నా పేరు కామరాజు అండి. బూర్జ పంచాయతీ నుండి చెందినటువంటి నా పేరు కామరాజు. అలాగే ఇదిగో మా సర్పంచ్ని, మా ఉప సర్పంచ్ని వీళ్ళంతా మేము కలిసి మెలిసి పనిచేసి ఈ 14 గ్రామాలు అభివృద్ధి చెంది మేము చూపిస్తామని మేము వార్డు నంబర్గా వచ్చాము. అలాగే మాకు ముందుగా మా గ్రామాల్లో ఇదిగో సీసీ రోడ్లు లేవు. మా ఏ ఊర్లో వెళ్ళినా సీసీ రోడ్లు కనిపిస్తున్నాయి. కానీ మా గ్రామాల్లోకి అయితే 14 గ్రామాల్లో ఏ ఊర్లో కూడా చూసిన చిన్నవే కనిపిస్తున్నాయి తప్ప మళ్ళీ ఊర్లంతా ఫుల్గా కనిపించట్లేదు. అలాగని మేము ఎందుకంటే ఈ గ్రామాల్లో ముందు పట్టుదల ప్రజలతో వచ్చి మేము ముందుగా నడిపించి ఈ పనులు చేయాలని మా సర్పంచ్, మా ఉప సర్పంచ్ వీళ్ళంతా కలిసి మా గ్రామాల్లో అభివృద్ధి చెందాలని మా యొక్క ధన్యవాదాలు. నమస్కారం. మీ అందరికీ ధన్యవాదాలు. నా పేరు శోభయ్య పలమ్మ. ఉన్నవారికి చాలా ధన్యవాదాలు. అందరికీ నమస్కారము. నా పేరు శోభయ్య పలమ్మ. మా బూర్జ పంచాయతీలో ఉగుంపేట మండలం आज कोटमनी मोरना बुर्जा पंचायत राज्य सग्राम आरु दुरांबार दिल्ली तुमको नमस्कार. నా పేరు పోలవరం అప్పారావు. ఆంధ్రప్రదేశ్ బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ యాత్ర నుంచి ఎన్నికయ్యాను. మన గౌరవ అరకు నియోజకవర్గం శాసనసభ్యులు శెట్టి పాల్గొన గారు నాకు ఈ పదవి అనేది కట్టబెట్టారు. అలాగే ఈరోజు బూర్జా గ్రామ పంచాయతీ నుంచి 14 గ్రామాల ప్రజల నుంచి కూడా ఈరోజు అభివృద్ధి లేదని, మరి ఈరోజు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బలపరిచిన అభ్యర్థి మా చెల్లమ్మ మొత్తి అక్కచెల్లమ్మ మరి 14 గ్రామాల ప్రజలు కూడా గెలిపించడం జరిగింది. ఈరోజు ఈ గెలుపు కూడా 14 గ్రామాల ప్రజలకే అంకితమని నేను ఈ సభాముఖంగా చెప్తున్నాను. అయితే ముఖ్యంగా మరి మన అరకు నియోజకవర్గంలో ఉక్కంపేట మండలంలో 33 పంచాయతీలు ఉన్నాయి. 33 పంచాయతీల్లో కూడా మరి వెనకబడ్డ పంచాయతీ ఏదైనా ఉందా అంటే అది ఒక బూర్జా పంచాయతీ మాత్రమే. బూర్జా పంచాయతీ కూడా 14 గ్రామాల్లో మరి కొన్ని గ్రామాలు అయితే మరి అసలు నడవడానికి తోవలేని పరిస్థితి ఉంది. ఎందుకంటే నేను గతంలో పర్యటన చేశాను. ఈ గ్రామాలన్నీ కూడా మరి కొండైపాడు కానీ, సులిపాకాని కానీ, అల్లంగూడ కానీ, దిగసల్తంగి, ఎగసల్తంగి అక్కడ ఉన్న 5 గ్రామాలకి కనీస సౌకర్యం ఏమీ లేదు. మరి మా సర్పంచులు, మా వైస్ సర్పంచులు, మా వార్డు నంబర్లో అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచారు కాబట్టి మరి అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాలు, మా ఎమ్మెల్యే గౌరవ శెట్టి పాల్గొన గారు ఇచ్చిన ఈ ఒక పరిపాలన ఇదంతా తీసుకొని వెళ్ళి మొట్టమొదటిగా మేము ఏవైతే మేము గ్రామాలు చెప్పానో ఆ గ్రామాల నుంచే మేము అభివృద్ధి అనేది స్టార్ట్ చేస్తాం. ఎందుకంటే మనకి
ఉన్నవాడికి అందరూ పెడుతున్నారు, లేనివాడికి ఎవరు పెట్టట్లేదు. కాబట్టి ఏ గ్రామాలు అయితే వెనకబడి ఉన్నాయో ఆ గ్రామాల నుంచి మేము ప్రభుత్వాన్ని నుంచి మరి మా ఎమ్మెల్యే గారి నుంచి కూడా మేము నిధులు తీసుకొని మేము ఈ 14 గ్రామాల సమానం అభివృద్ధి చేస్తాం. అందులో మాత్రం మా సర్పంచులు కొద్దిగా ఒక అక్కగా ఆవిడ అమ్మగా ఎన్నుకున్నాం కాబట్టి ఒక తల్లి ఇల్లుని ఎలా చక్కబెట్టగలదో అలాగే మా చెల్లి 14 గ్రామాలని సమానంగా అభివృద్ధి చేయగలదని మాకు నమ్మకం ఉంది. మా వెనకాల మేము ఉంటాం. మా ఎమ్మెల్యే చెట్టి పాల్గొన్న గారు సలహాలు సూచనల మేరకు మేము అభివృద్ధి 14 గ్రామాలు ఏకదాటిగా చేస్తాం. అయితే ముఖ్యంగా మా గ్రామాలకి 14 గ్రామాలకి ముందుగా రోడ్లు లేవు, రోడ్లు లేవు, డ్రైనేజీలు లేవు, సీసీ రోడ్లు లేవు, తారు రోడ్లు లేవు. తర్వాత అలాగే తాగునీరు కూడా లేరు. ఇంటికి కుళాయి అనేది ఇంటిని కుళాయి ఇవ్వాలి, మరి బోర్లు వేయించాలి, సోలార్తోటి నీళ్లు ట్యాంకులు పెట్టించి సోలార్తోటి ఇంటింటికి కుళాయిలు ఇవ్వాలి. మా ముందు చాలా సవాళ్ళు ఉన్నాయి. తర్వాత స్కూల్ బిల్డింగ్లు లేవు, అలాగే డ్రైనేజీలు లేవు. మరి ఎక్కడ పడితే అక్కడే అభివృద్ధి కుంటుపడింది. కాబట్టి మన జగనన్న గారు ప్రభుత్వంలో మా చెట్టు పాల్గొన్న గారి నాయకత్వంలో మా పంచాయతీ అన్ని అభివృద్ధి కూడా సమానం అభివృద్ధి చేస్తామని సమాముఖంగా తెలియజేసుకుంటున్నాను. జై జగన్, జై జగన్, చెట్టి పాల్గొన్న గారి నాయకత్వం, చెట్టి పాల్గొన్న నాయకత్వం, చెట్టి పాల్గొన్న గారి నాయకత్వం, చెట్టి పాల్గొన్న గారి నాయకత్వం. జై